హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈ హానర్ ప్లే ఫోన్ని నేను ఒక 2 వీక్స్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. దగ్గర ఒక 15 డేస్ నుండి నా ప్రైమరీ డివైస్లా యూజ్ చేస్తున్నాను ఈ ఫోన్ని. ఈరోజు వీడియోలో నేను ఈ హానర్ ప్లే యొక్క ఫుల్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఈ 15 డేస్లో ఈ ఫోన్ అయితే నేను అన్ని విధాలుగా టెస్ట్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన వీడియోస్ని మీరు చూడాలనుకుంటే మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అక్కడ నుండి మీరు హానర్ ప్లేకి సంబంధించిన వీడియోస్ని అయితే చూడవచ్చు. సో ఈరోజు వీడియోలో నేను ఈ ఫోన్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడతాను. సో ఓవరాల్గా ఈ 2 వీక్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇష్యూస్, నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలన్నిటి కూడా మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీన్ని డిజైనింగ్ అండ్ బిల్డ్ నుండి స్టార్ట్ చేద్దాం. ఇది మొత్తం మెటాలిక్ బిల్డ్తో వస్తుంది, అల్యూమినియం బిల్డ్. సో బిల్డ్ అయితే చాలా సాలిడ్గా ఉంది అండ్ ఫోన్ కూడా చాలా స్లిమ్గా ఉంది. సో వెయిట్ బ్యాలెన్స్ కూడా వీళ్ళైతే చాలా బాగా చేశారు. ఓవరాల్గా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ డిజైనింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ వర్టికల్ కెమెరా ఇంప్లిమెంటేషన్ ఉంది మనకు, అండ్ ఫ్రంట్ నాచ్ డిస్ప్లే ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మనకైతే బాగుంది. బెజల్స్ చాలా చిన్నగా ఉన్నాయి. సో ఓవరాల్గా డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.3 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతోని. ఫస్ట్ నేను బాక్స్లో నుండి ఫోన్ తీసి ఆన్ చేయగానే నాకు ఈ డిస్ప్లే అయితే చాలా ఇంప్రెస్ చేసింది. చాలా బాగుంది, కలర్స్ బాగా కనబడుతున్నాయి, వైబ్రెంట్గా ఉన్నాయి, డిస్ప్లే షార్ప్ ఉంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి అండ్ కలర్ రిప్రొడక్షన్ కూడా మనకైతే బాగుంది. సో సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది. నేను సన్లైట్లో కూడా చెక్ చేశాను. సో సన్లైట్లో కూడా మనకైతే డిస్ప్లే చాలా విజిబుల్గా ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మాత్రం మనకు ఎక్సలెంట్ ఉందని చెప్పవచ్చు. సో డిస్ప్లేలో ఓన్లీ ఒక్కటే మైనస్ పాయింట్ ఉంది, ఏంటంటే దీంట్లో మనకి ఎటువంటి ప్రొటెక్షన్ అయితే లేదు. సో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఏమీ లేదు, అదొక్కటి చూసుకోవాలి. అది తప్ప డిస్ప్లే మొత్తం కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో కిరిన్ 970 ప్రాసెసర్ యూజ్ చేశారు. పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో వాళ్ళ ఉన్న ప్రాసెసర్స్లో అన్నిట్లో టాప్ ప్రాసెసర్ ఇది కిరిన్ 970 ప్రాసెసర్. అండ్ దీంట్లో LPDDR4X ర్యామ్ని యూజ్ చేశారు, UFS 2.1 స్టోరేజ్ని. ఇది ఫాస్టెస్ట్ స్టోరేజ్. సో పర్ఫార్మెన్స్ అయితే మనకు చాలా బాగుంది. డే టు డే యూసేజ్లో ఎక్కడ కూడా మనకైతే ల్యాగ్స్ లేవు, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ గేమింగ్ గురించి మాట్లాడితే సో ఈ ఫోన్ మెయిన్లీ వాళ్ళు డిజైన్ చేసింది గేమింగ్ పర్పస్. హానర్ ప్లే పేరులోనే మనకు అర్థమవుతుంది గేమింగ్ కోసం డిజైన్ చేసిన ఫోన్ అని. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. పబ్జీ గేమ్ని కూడా నేనైతే హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో ఆడాను. ఎక్కడ కూడా మనకు ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే లేవు. గేమ్ స్టార్ట్ అయినప్పుడు గ్రాఫిక్స్ని లోడ్ చేసుకునేటప్పుడు చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. బట్ గేమ్ స్టార్ట్ అయినాక మాత్రం మనకు పబ్జీలో ఎక్కడ కూడా ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే లేవు. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, GPU టర్బో అని చెప్పేసి. సో ఈ ఫీచర్ వల్ల మనకు గేమ్స్ ఆడేటప్పుడు పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ని 60% వరకు మనకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ బ్యాటరీ కన్జప్షన్ కూడా తక్కువ చేస్తుంది. సో మనం ఎంతసేపు గేమ్స్ ఆడినా కూడా బ్యాటరీ డ్రైనింగ్ అయితే ఉండదు. సో ఈ GPU టర్బో ఫీచర్ కూడా మనకైతే చాలా బాగుంది. సో ఓవరాల్గా గేమింగ్ కోసం ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే కొనవచ్చు మనం. అండ్ ఎంత హెవీ గేమ్స్ ఆడినా కూడా మనకు టెంపరేచర్ కూడా కంట్రోల్లోనే ఉంది, హీటింగ్ ఇష్యూస్ కూడా ఏమి లేవు. మ్యాక్సిమం 40 degrees వరకు అయితే వెళ్తుంది టెంపరేచర్. అది తప్ప మనకైతే హీటింగ్ ఇష్యూస్ కూడా ఏమి లేవు, మోడరేట్లోనే ఉంది, టెంపరేచర్ కంట్రోల్లో ఉంది. సో ఓవరాల్గా హార్డ్వేర్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ దీంట్లో మనకు ఓన్లీ ఒక మైనస్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే ఈ GPU టర్బో ఫీచర్ ఉంది కదా, ఇది ఓన్లీ కొన్ని గేమ్స్కే ఉంది. ఇప్పుడు Asphalt 8 అండ్ ఇంకా PUBG ఓన్లీ 2 గేమ్స్కే ఉంది. సో చూడాలి వీళ్ళు ఫ్యూచర్లో అన్ని గేమ్స్ కూడా అప్డేట్ని తీసుకొస్తే మాత్రం అన్ని గేమ్స్ ఆడేటప్పుడు కూడా మనకైతే మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వీళ్ళు 4D గేమింగ్ అండ్ 3D గేమింగ్ ఫీచర్స్ కూడా తీసుకొస్తా అన్నారు. అంటే గేమ్స్ ఆడేటప్పుడు మనకు వైబ్రేషన్స్ రావడం, సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ ఈ ఫీచర్స్ అయితే వీళ్ళు ఇంకా తీసుకురాలేదు, అప్డేట్లో ఇస్తా అని చెప్పారు. బట్ ఆ అప్డేట్ కూడా మనకు కొంచెం ఫాస్ట్గా ఇస్తే బెటర్ ఉంటుంది. సో ఓవరాల్గా హార్డ్వేర్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో సాఫ్ట్వేర్ కూడా EMUI అయితే వస్తుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో వస్తుంది అండ్ EMUI వస్తుంది. వీళ్ళ కస్టమ్ UI ఇది. సో మనకి UIలో కూడా ఎక్కడ కూడా ల్యాగ్స్ ఏం లేవు. ఓవరాల్గా సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే కూడా మనకైతే ఫోన్ చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ రాకముందు దీని స్పెసిఫికేషన్ చూసి ఈ కెమెరాస్ డెఫినెట్గా యావరేజ్ ఉంటాయి అనుకున్నాను.
అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో +2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఏదైతే ఉందో సేమ్ సెన్సర్ మనకు హానర్ 7X, హానర్ 9 లైట్, హానర్ 9i వీటన్ని ఫోన్స్లో యూజ్ చేశారు. సో ఆ ఫోన్స్ కెమెరాస్ రివ్యూస్ అయితే నేను ఆల్రెడీ చేశాను. సో దాని ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని దీంట్లో కూడా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది కదా, కెమెరా యావరేజ్ ఉంటుంది అనుకున్నాను. బట్ రియల్ టైంలో చూసేసరికి డెప్త్ సెన్సర్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ మనకు పోర్ట్రేట్ షాట్స్ అయితే ఎక్సలెంట్ వస్తున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా అంటే చాలా బెటర్ వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ ఆల్గరిథం బాగుంది. ఓవరాల్గా పోర్ట్రేట్ షాట్స్ అయితే మనకు దీంట్లో చాలా బాగా వస్తున్నాయి. అండ్ నార్మల్ ఫోటో చూసుకుంటే కూడా మనకు రేర్ కెమెరా డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. మనకు డీటెయిలింగ్స్ బాగున్నాయి, డైనమిక్ రేంజ్ బాగుంది, కలర్ రిప్రొడక్షన్ బాగుంది, షార్ప్గా వస్తున్నాయి ఇమేజెస్ అయితే. అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగుంది. మనం దీంట్లో 4Kలో కూడా వీడియోస్ని తీయొచ్చు. అండ్ 4K 30 FPS మనకు దీంట్లో స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. 4Kలో స్టెబిలైజేషన్ అంటే ఇది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ దీంట్లో స్లో మోషన్ ఉంది, టైమ్ ల్యాప్స్ ఉంది. సో ఓవరాల్గా మనకు బ్యాక్ కెమెరా అయితే డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. మనకు దీంట్లో కూడా స్టెబిలైజేషన్ అయితే ఉంది వీడియోస్ తీసేటప్పుడు. అండ్ దీంట్లో కూడా మనకు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. సో ఓవరాల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తున్నాయి. అండ్ నెక్స్ట్ లో లైట్ గురించి మాట్లాడుకుంటే లో లైట్ కండిషన్స్లో మనకి రేర్ కెమెరా అయితే కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. సో మనకు డీటెయిల్స్ అంతా కరెక్ట్గా కనబడట్లేదు, నాయిస్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. లో లైట్లో మాత్రం కొంచెం మనకు డౌన్ సైడ్ ఉంది రేర్ కెమెరా. అదే ఫ్రంట్ కెమెరా లో లైట్లో చూసుకుంటే కొంచెం బ్యాక్ కెమెరా కన్నా బెటరే ఉంది. బట్ మనకు ఫ్లాష్ లైట్ అయితే లేదు, ఓన్లీ స్క్రీన్ ఫ్లాష్ ఉంది. ఇది ఒకటి చూసుకోవాలి. సో ఓవరాల్గా మనకు కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి. ఓన్లీ లో లైట్లో మనకు రేర్ కెమెరా యావరేజ్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. అండ్ డే లైట్లో కూడా కలర్స్ అయితే కొంచెం న్యాచురల్ కన్నా కొంచెం బూస్ట్ అయితే అవుతున్నాయి. కలర్స్ అయితే వైబ్రెంట్గా కనబడుతున్నాయి. సో మీరు మరీ న్యాచురల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే కూడా కొంచెం ఈ ఫోన్ అయితే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కెమెరాస్ కూడా మనకైతే ఈ ఫోన్లో బెటరే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 3750 mAh బ్యాటరీ వస్తుంది. నా యూసేజ్లో నాకు 1 to 1.5 day వరకు అయితే వచ్చింది దీని బ్యాటరీ లైఫ్. అండ్ స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే కూడా నాకు హెవీ యూసేజ్లో 5 hours 40 minutes వరకు అయితే వచ్చింది. నార్మల్ యూసేజ్లో 6 hours 40 minutes వరకు అయితే వచ్చింది. సో మనకు స్క్రీన్ ఆన్ టైం కూడా బాగానే ఉంది. మీరు ఎంత హెవీ యూసేజ్ చేసినా కూడా మీకు 1 working day అయితే వస్తుంది. అండ్ మీరు ఎంత హెవీ గేమింగ్ చేసినా కూడా మీకు 6 hours వరకు అయితే బ్యాటరీ అయితే వస్తుంది. సో ఓవరాల్ బ్యాటరీ అయితే మనకు బాగానే ఉంది. అండ్ ఛార్జింగ్ టైం కూడా మనకైతే చాలా బాగుంది. 18 watt ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది ఫోన్ అయితే. మనకు బాక్స్లోనే 18 watt ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంటుంది. సో ఆ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే మనకు 1 hourలో 70% వరకు అయితే ఛార్జింగ్ అవుతుంది. అండ్ మిగతా 30% ఛార్జ్ కావడానికి అయితే ఇంకొక 50 minutes వరకు అయితే పడుతుంది. సో ఓవరాల్గా 0 to 100% ఛార్జ్ కావడానికి 1 hour 50 minutes నుండి 2 hours వరకు అయితే పడుతుంది. సో 2 hours లోపు అయితే మన ఫోన్ ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా బ్యాటరీ చూసుకుంటే కూడా మనకు అయితే బాగుంది, ఛార్జింగ్ అంతా కూడా బాగుంది. అండ్ ఇంకొకటి Type-C వస్తుంది. సో ఇది కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే మనకి బ్యాటరీలో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ సెన్సర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, అంబియంట్ లైట్ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సెన్సర్స్ అన్నిటిని కూడా నేనైతే టెస్ట్ చేశాను. అన్నీ కూడా మనకైతే బాగానే వర్క్ చేస్తున్నాయి. అండ్ ఈ ఫోన్ యూజ్ చేసుకొని నేను చాలా ప్లేసెస్ కూడా వెళ్ళాను గూగుల్ మ్యాప్స్ని పెట్టుకొని. సో గూగుల్ మ్యాప్స్లో కూడా నాకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. మనకు నావిగేషన్ కూడా బాగానే ఉంది. సో ఓవరాల్గా సెన్సర్స్ అన్ని బాగానే వర్క్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనకైతే అక్యురేట్గానే ఉంది. సో మనకైతే ఫాస్ట్ ఉంది అండ్ అక్యురసీ కూడా బాగుంది. అండ్ ఫేస్ అన్లాకింగ్ గురించి మాట్లాడితే ఫేస్ అన్లాకింగ్ కూడా మనకైతే బాగుంది, అక్యురేట్గా ఉంది, ఫాస్ట్గా ఉంది. అండ్ మరీ లో లైటింగ్లో ఉన్నప్పుడు కూడా మనకైతే బ్రైట్నెస్ ఫుల్ పెట్టుకుంటే ఫేస్ అన్లాకింగ్ అయితే వర్క్ అవుతుంది. సో ఫేస్ అన్లాకింగ్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్లో మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు, బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడితే కాల్ క్వాలిటీ కూడా మనకి దీంట్లో బాగుంది. నేను ఎయిర్టెల్ అండ్ జియోని అయితే యూస్ చేశాను. సో బాగానే ఉంది. అండ్ నెట్ కూడా మనకైతే బాగానే వస్తుంది, నెట్ స్పీడ్ కూడా మనకు బాగానే ఉంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది, కాల్ క్వాలిటీ బాగుంది. సో ఓవరాల్గా నెట్వర్క్లోనైతే ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమి లేవు. నేను వైఫైని కూడా యూజ్ చేశాను, వైఫై కూడా మనకైతే ఫాస్ట్గానే ఉంది, ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. అండ్ 3.5mm జాక్తో కూడా నేనైతే సాంగ్స్ అయితే విన్నాను, ఒక హెడ్ ఫోన్స్ అండ్ ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నాను. సో 3.5mm జాక్తో కూడా మనకైతే ఆడియో బాగానే వస్తుంది, సాటిస్ఫైబుల్గానే ఉంది. అండ్ స్పీకర్ ఒకటి కింద నాకు కొంచెం యావరేజ్ అనిపించింది. సో స్పీకర్లో మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నా కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు సో మీకైతే సౌండ్ కొంచెం తక్కువనే అనిపిస్తుంది. సో ఇది కొంచెం లౌడ్ ఉంటే బెటర్ ఉండేది. దీంట్లో సౌండ్ అవుట్పుట్ మాత్రం మనకు కొంచెం తక్కువ వస్తుంది. సింగిల్ స్పీకర్ ఇది ఆడియో కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. నేను MI-A2తో కంపేర్ చేశాను. MI-A2తో కంపేర్ చేస్తే కూడా దీంట్లో ఓన్లీ 70% వరకే వస్తుంది. రెండిట్లో ఫుల్ వాల్యూమ్ పెట్టినా కూడా ఆడియో ఒక్కటి కొంచెం లౌడ్ ఉంటే ఇంకొంచెం బెటర్ ఉండేది. ఫ్రెండ్స్ ఓవరాల్గా 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ని కొనొచ్చా అంటే
కళ్ళు మూసుకొని కొనవచ్చు. ఎందుకంటే దీంట్లో రేర్ కెమెరా ఒకటి లో లైట్లో యావరేజ్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అండ్ కింద స్పీకర్ కూడా అవుట్పుట్ మనకు కొంచెం లౌడ్నెస్ తక్కువ ఉంది. ఈ రెండు తప్ప మనకు మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఫోన్ అయితే చాలా బాగుంది. దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ ఎక్సలెంట్ ఉంది, డిస్ప్లే ఎక్సలెంట్ ఉంది అండ్ దీంట్లో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. మనకి ఎంత హెవీ గేమింగ్ అయినా బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ డే లైట్ కండిషన్స్లో రేర్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఓవరాల్గా 20,000 ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మాత్రం ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు, ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మనకు ఇంకొక ఫోన్ కూడా వచ్చింది నేను కాంపిటీషన్కి రీసెంట్గా, పోకో F1 అని చెప్పేసి. సో ఆ ఫోన్ వచ్చాక అందరికైతే కన్ఫ్యూజన్ ఉంది, పోకో F1 కొనాలా లేకపోతే హానర్ ప్లే కొనాలా అని. సో రెండు కూడా టఫ్ కాంపిటీషనే. బట్ ఇంకొక 1,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీకు 21,000లో పోకో F1 అయితే వస్తుంది. సో పోకో F1లో దీనికన్నా 2GB ర్యామ్ ఎక్స్ట్రా ఉంటుంది, దాంట్లో 6GB ర్యామ్ వేరియంట్ అది. అండ్ దాంట్లో ప్రాసెసర్ కూడా దీనికన్నా కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 845. మీరు ఇంకా హెవీ యూజర్ అయితే మాత్రం దీనికన్నా మీకు ఆ ఫోన్ కొంచెం బెటర్ ఉంటుంది అండ్ కెమెరాస్ కూడా దాంట్లోనే కొంచెం బెటర్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అలా కాకుండా మీకు బిల్డ్ అండ్ డిజైన్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ కన్నా సో మీకైతే ఈ ఫోన్ కొంచెం బెటర్ ఉంటుంది. డిజైనింగ్ అండ్ బిల్డ్ మాత్రం ఇదే బాగుంది. అది ప్లాస్టిక్ బిల్డ్, ఇది మెటాలిక్ బిల్డ్. సో ఇదొక చూసుకోవాలి మీరు. సో ఆ ఫోన్ కూడా నేనైతే ఆర్డర్ చేస్తాను ఈ 29th ఆర్డర్ చేసి ఫోన్ వచ్చాక ఈ రెండు ఫోన్స్ కంపేర్ చేసి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో ఆ వీడియోస్ని మిస్ అవుతుంది అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.